సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏంటి సార్ ఇప్పుడు చూస్తున్న 2024 ఎన్నికల ఫలితాలు చూస్తే అలా వైనాట్ 175 ఉన్న వైసీపీ పార్టీకి 10 సీట్లు మాత్రం పరిమితం అయింది. కూటమికి ఏమో అనుకోని రీతిలో ఘన విజయం లభించడం చూస్తున్నాం. అంటే ఏంటి ఈ విజయం వెనుక కారణాలు ఏమైనా? ముందుగా మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ విజయం చేకూర్చినందుకు కూటమి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తామండి. మీరు అడుగుతూ ఉన్నారు కదా ఇంత అఖండ మెజార్టీ ఎందుకు వచ్చిందని. దానికి ఈ కూటమి యొక్క నాయకత్వం వహించిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మాకు సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు బీజేపీ తరపున ఇచ్చిన ముగ్గురికి వీళ్ళ మీద ఉన్న నమ్మకమే మాకు ఈ కూటమి విజయానికి ముఖ్య కారణం అండి. నమ్మకానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన నవరత్నాలను పెట్టి బటన్ నొక్కాను డీబీటీ పథకాలను పెట్టి అన్నీ కూడా జనానికి సక్రమంగా అందలేదండి. అవన్నీ కథ ఆయన ప్రచారం చేసుకుంటాక మేట నొక్కాను అవి నొక్కాను అన్నారు. దాంతో పాటు ఎంతసేపు రాష్ట్ర ప్రజలు అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు అభివృద్ధి కోరుకుంటారండి. ఎందుకంటే ఆయన ఎంతసేపు సంక్షేమం ఇస్తున్నానని చెప్పారు. 2.5 లక్షల కోట్లు ఇచ్చానంటున్నారు. ఆల్రెడీ 10 లక్షల కోట్లు అప్పు ఎందుకైందని మీలాంటి విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు అందరూ ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడ్డారండి. ఆయన గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి అన్నారు కానీ గ్రామీణ ప్రాంతంలో కూడా తగ్గ అభివృద్ధి ఎక్కడా కనిపించలేదండి. ఎంతసేపు ఏ ప్రభుత్వం అయినా నమ్మకం కలిగించాలంటే మనం అభివృద్ధి సంక్షేమంతో పాటు అభివృద్ధిని ముందు సమాంతరంగా తీసుకెళ్ళాలండి. ఆ సమాంతరంగా ఆ ప్రభుత్వం లేదు. అట్లాగే మన ఆంధ్ర రాష్ట్ర విభజనలో మనకి అమరావతిని రాజధాని పెట్టుకున్నాం. అమరావతిలో ఏదైతే ఉందో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని ఆయన కొనసాగించి ఉంటే ఆయన మీద నమ్మకం ఏర్పడిను. అట్లాగే రాజకీయాలకు అతీతంగా వెళ్ళవలసిందండి. అది కూడా చేయలేదు ఆయన. అట్లాగే పోలవరం ప్రాజెక్ట్ అన్నారు. పోలవరం ప్రాజెక్టులో పార్టీకి, కులాలకి, మతానికి సంబంధం లేదు కదండి. అది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించింది బహుళార్థక ప్రాజెక్టు. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే విభజన హామీల్లో మనకు ఆ పోలవరం ఇచ్చారు, అక్కడి నుంచి కేంద్రం నుంచి ఆ నిధులు తెచ్చుకుని ఏదైతే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 72% చేశారో ఆ పోలవరం ప్రాజెక్ట్ని అది కంటిన్యూ చేసి నేను కూడా అభివృద్ధికి వెనకడుగు వేయను, అభివృద్ధిలో ముందుంటాను, అదే పాటు నా నవరత్నాలు తీసుకెళ్తాను ప్రజలు నమ్ముదురేమోనండి. ఏదైతే ఉందో రివర్స్ టెండర్ అని పెట్టి అని కూడా అది కూడా పూర్తి చేయకుండా వదిలేశారు. అట్లాగే ఏదైతే మన నిరుద్యోగ యువత ఉందో వాళ్ళకి గత 5 సంవత్సరాల నుంచి డిఎస్సీలు కానీ అది కానీ ఏది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేదండి. ఎవరైనా సంక్షేమం అన్నదే తాత్కాలికం అండి. ఆ కుటుంబానికి సంక్షేమం మన ప్రభుత్వాలు ఇచ్చినాయి. ఆ రోజు ఉండొచ్చు, ఆ సంవత్సరం ఉండొచ్చు, లేకపోతే ఆ నెల ఉండొచ్చు. ఆ జీవితాంతం వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించారనుకోండి. ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళి స్థిరపడినప్పుడే ఆ ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడుతుంది మనకి. అన్నీ లేదు. అలాగే ప్రజావేదికని పెట్టారు. ఆ ప్రజావేదిక ఎవరిదండి? అది మన రాష్ట్రంలో ప్రజలు ప్రతి ఒక్కరిలో కట్టిన మన కష్టాజీతం నుంచి కట్టుకున్న ట్యాక్సెస్ రూపంలో కట్టిన ప్రజావేదిక అండి. ఆ ప్రజావేదికను కూల్చవలసిన అవసరం ఏముందండి? నిజంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదికని పెట్టారు. ఆయన ఇంకో కార్యక్రమాన్ని పెట్టి వేరే యాక్టివిటీకి వాడాలి కదా. అది 10-15 కోట్లు ఏదో సుమారుగా అయిందన్నారు. దాన్ని కూడా ఆయన బుల్డోజర్స్ పెట్టి తొక్కిచ్చాడు. ప్రజల్లో ఒక విధమైంది ఎట్లా ఉంటుందండి? ప్రజల నాడు ఎప్పుడు ఎలా ఉంటుందంటే గత ప్రభుత్వం చేసింది ఆయనకంట మంచి సంక్షేమం ఇస్తాను అన్నారు, నవరత్నాలు వాళ్ళ తండ్రి గారు చేశారు, దాన్ని వాళ్ళ ప్రలోభరు ఒక అవకాశం ఇద్దామని ఇచ్చారు. అంతేగాని గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఏమీ చేయలేదు, ఈయన మీద నమ్మకం లేక కాదండి. ఆయన 5 ఏళ్ళ పాలన చూసాం, ఈయన 5 ఏళ్ళ పాలన చూద్దాం. ఎప్పుడు ప్రజలు తెలివైన వాళ్ళు అండి. వాళ్ళు ఎంతసేపు ఒక నాయకుడు ఈ నాయకుడు చేసిన అభివృద్ధిని డెవలప్మెంట్ బేరీ చేసుకునే ఎవరైనా స్థిరమైన నాయకుడు అవుతాడో చూస్తారు. అది అనుకోకుండా రాజశేఖర రెడ్డి గారు ఆయన అనుకోకుండా హెలికాప్టర్ యాక్సిడెంట్ చనిపోయారు. ఆయన బిడ్డగా నేను చేస్తాను, బెటర్ సంక్షేమం చేస్తానన్నారని నమ్మారు. ముందుసారి 2014లో మన రాష్ట్ర విభజన అయింది కాబట్టి అప్పుడు అనుభవం ఉన్న నాయకుడు కావాలని చంద్రబాబు నాయుడు గారిని లైక్ చేశారు. ఆయనకున్న రకరకాల ఇబ్బందులకు కొత్త రాష్ట్రం ఏర్పడో వనరుల సమకూరకో ఆయన కొంత ఇబ్బంది పడి అతనికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళింది నేను ఇంకా అభివృద్ధి చేస్తానని అనేటప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా మన భారతదేశం ప్రజల నాడే ఉంటుందండి, రాజకీయ నాయకులకి అవకాశాలు కల్పిస్తారు, చేసి అభివృద్ధిని చూద్దాం చెందామని.
ఆయన అభివృద్ధిని ఏం చేశారని అభివృద్ధి పదంగా వెళ్లకుండా జనాన్ని ఏమైతే నేను బెటర్గా అభివృద్ధి ఇస్తాను చంద్రబాబు నాయుడు గారికి అని అనకుండా ఎంతసేపు ప్రతిపక్షాలను అనగదొక్కుదాం, ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదు అన్నారండి. అది మన రాజ్యాంగం కల్పించిన హక్కు అంబేద్కర్ గారు ఇచ్చింది. అది ఆపోజిషన్ పార్టీ ఉంటేనే వాళ్ళ నుంచి మంచి ఆ సలహాలు సేకరించి ఇంకా నేను చేసిన దానికి ఏం తప్పులు ఉంటే చెప్పండి, ఇంకా నేను బెటర్ దానికే వెళ్తాను, మంచి అభివృద్ధి ఇస్తాను, మంచి సంక్షేమం ఇస్తానంటే ఆటోమేటిక్గా ప్రతిపక్షాలు కౌంటర్ ఇచ్చినట్టు ఉంటుందండి అధికార పక్షం. అవేమీ కాకుండా ఎంతసేపు తెలుగుదేశాన్ని టార్గెట్ పెట్టుకున్నా ఇంకొకరిని టార్గెట్ పెట్టుకుని పార్టీని ఉంచడం అది ఇది అంటున్నారు. అది మన ప్రజాస్వామ్యంలో మంచి నడవడి కాదండి. ఇవన్నీ బేరీ చేసుకుని జనం కూడా మాకు కూడా మా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇలా మన రాష్ట్రం ఒక రాజధాని లేదు 3 రాజధానులు అంటున్నాడు. కొన్ని 3 రాజధానులు అన్నారు, 5 సంవత్సరాలు ఎక్కడో దుక్కున కొన్ని న్యాయ రాజధాని అన్నారు, ఆర్థిక రాజధాని అన్నారు, శాసన రాజధాని అన్నారు, ఎక్కడో దుక్కుని తాత్కాలికంగా కూడా హైకోర్టు చేయలేదు కానీ ఎంతసేపు జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తాం. అట్లాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని పెట్టారండి. ఏ ప్రభుత్వం అయినా మన జాతీయ చిహ్నం ఉంటుందండి. మన భారతదేశానికి 3 సింహాలు, అలాగే మన ఆంధ్ర రాష్ట్రానికి కలసం అయ్యాయి. అట్లాగే ఉంటాయి. కానీ ఒక రాజకీయ నాయకుడు అతని పరిధి ఎన్ని సంవత్సరాలు అండి? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల పరిధిలోనే ఆయన జీవితాంతం కాదు కదండి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని పెట్టారు. ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అన్నది ప్రజల నెత్తి మీద బండరాయి లాంటిదండి. ఎందుకంటే తాత ముత్తాతల నుంచి వాళ్ళకి ఆస్తులు ఇచ్చి వంశపారంపర్యంగా అనుభవిస్తున్నారు. అందులో ఆయన సర్వే చేయించారు. ల్యాండ్ టైటిల్ కరెక్ట్ పర్లేదు చేసినప్పుడు ఆయన ఏమవ్వాలండి? పాస్బుక్స్ అవి కూడా మన రాష్ట్ర కలసం వేసుకోవాలి, అవి వేసుకోవాలి. అది ఎవరైనా హర్షిస్తారు. ఆయన ఏదో ఇది నియంత పాలనలాగా, రాజుల పాలనలాగా ఆయన ఫోటో పెట్టుకుని పైగానేమో ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటంటే అండి, అది ఎవరికైనా ఇబ్బంది కలిగితే మన లోకల్ న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయం పొందుతాం. అది మన రాజ్యాంగం కల్పించిన హక్కు. అట్లా కాకుండా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అని ఒక అధికారిని నియమిస్తారంటండి. అధికారం అంటే ఎవరండి? ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ ఉందో వాళ్ళకి లోబడినోడే అధికారం ఉంటాడు. అధికారం ఏదైతే రాజకీయ నాయకుడు ఏది చెప్తే అదే చేస్తారు. ఇంకా సామాన్యుడికి ఏముంటుందండి? వాళ్ళ కష్టాజీతంలో సెంటు పోయినట్టే కదా. ఇవన్నీ కూడా ఆయన కావాలని నాకు తెలియదు నీతి ఆయోగ పెట్టమన్నారు. నీతి ఆయోగం వాళ్ళు కంపల్సరీ డ్రాఫ్ట్ పంపించారు. మేము ఏదైతే ఉందో అన్ని మేము 4 సార్లు వెనక్కి తిప్పి పంపించాం. ఆయన అన్ని సవరణ చేయకుండా అమెండ్మెంట్స్ పెట్టకుండా ఆయన బలవంతంగా రుద్దారు అంటున్నాడు. ఆయన ఏదైనా మన నమ్మించి మాటలు తాత్కాలికంగా ప్రజలు కొన్ని రోజులే నమ్ముతారండి. అది ఆఖరి తెలిసి వచ్చేటప్పటికి ఎవరు మంచో ఎవరు చెడ్డో తెలుస్తుంది. ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన 5 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉండి కూడా ఆయన ఎంతసేపు మన రాష్ట్ర భవిష్యత్తు, మన ముందు తరాల భవిష్యత్తే అంటున్నాడు. ఆయనకి ఈ వయసులో స్వార్థం నాకేమీ లేదని చెప్తున్నాడు. ఆయన ఇవన్నీ కూడా జనం బేరీ చేసుకున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు ఈ ప్రభుత్వానికి